వాక్యానుసారమైన దయచేయండి ప్రభా. అయా ఇదిగో ఒక్కొక్కరిని దర్శించండి ప్రభా. అయా నీ ఆత్మలో తాకమని వేడుకుంటున్నానయ్యా దేవా. ఇదిగో నాయన ఇదిగో చేర్చిన మమ్మల్ని కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ వాక్యంని బట్టి నాయన మన అందరూ మా పడుకున్న ప్రభా. అయా మా క్రియలన్నిటిని ఆయన సరి చేసుకుంటున్నాయన. అయా నీకు మాదిరికరంగా ఈ లోకంలో జీవించే విధంగా నాయన మమ్మల్ని మీరు ఆయుధపరచుకుంటున్నాయన. దేవా వెళ్ళగలిగే చెవులు గ్రహించగలిగే మనసుని ఆయన నాకు మాకు మీకు అందరూ అనుగ్రహించి చేయమని నా ప్రేమ. ఏ వర్తమానం అయితేనైనా మాకు వినపంపు చేస్తున్నాడేనైనా ఆ వర్తమానాన్ని బట్టి నేను మేము అలా అనుసరించి నడుచుకునే విధానాన్ని మాకు అందరికి మీరు దయచేయమని మరొకసారి నీ దాసిని నీ సిద్ధిసారిని మరుగుపరుచుకొని ఆయా ఇందులో అత్యధికంగా బలంగానే వాడుకోమని వేడుకుంటూ పరిశుద్ధ యేసు క్రీస్తు నామములో యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఆ దేవుడిని మనం స్తుతించి ఆరాధించాం. ఆ ప్రభు కృపలో 30 దినాలు ఈ దినంతో 30 దినాలు ఈ 40 దినాల ఉపవాస కూడికల్లో ఈ నెలతో 30 దినాలు జరుగుతున్నవి. కావున ఇక 10 దినాలు మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి. ఈ 10 దినాలు కూడా ఉపవాస కూడికల్లో మనం పాల్గొని ఆ ప్రభు యొక్క కృపను పొంది ఆ దేవదేవుని ఆశీర్వాదాలు పొందినట్లుగా మనమందరం ప్రార్థించాలి. 30 దినాలు కూడా ఉపసించి ప్రార్థించే బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మిగతా 10 దినాలు కూడా వారిని ఉపసించి ఆరాధించి దేవుని దగ్గర పరలోక ఆశీర్వాదాలు పొందాలని వారిని బట్టి కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ 10 దినాలు ముఖ్యంగా మన ఆలయం కట్టుకోవడానికి దేవుడు వచ్చే నెలలో ఆ ముహూర్తాన్ని సిద్ధపరిచేటట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. వనరులు చేకూరాలి, ప్రభు కల్పిస్తాడు. నాకు నమ్మకం ఉంది, యేసయ్య జరిగిస్తాడు. ఆ ముఖ్యంగా 10 దినాలు ఒక అంశంగా పెట్టుకొని అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. ప్రముఖితమైతే వచ్చే నెలలో మనము ఆ పనిని కూడా ప్రారంభించుకోవడానికి దేవుడు కృప చూపించుగాక. సాధారణంగా అనేక ఆటంకాలు కలిగించాలని చూస్తూ ఉంటాడు. ప్రతి ఆటంకమును ఆయన తొలగించి శుభప్రదమైన దేవుని ఆలయాన్ని మనకు అనుగ్రహించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఈ సందర్భం మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే అనబడిన చోటుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండమని శిష్యులతో చెప్పి ఆయనతోటి జబదయి కుమారులు పేతురు, జబదయి 2 కుమారులు అనగా ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్తాడు. యాకోబు, యోహాను. మనకు తెలుసు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించని ప్రార్థిస్తాడు. అయ్యా నీ చిత్తం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి. ఈ గిన్నె నేను త్రాగడానికి సిద్ధంగా ఉన్నానని దేవుని దగ్గర ఒబీడియన్స్ చూపించి ఆ శిలువ అనే ఆ భారాన్ని మోయడానికి ముందుగా ఆయన్ని ప్రార్థన చేస్తాడు. అక్కడ శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పే మాట ఏంటనగా, శోధనలో పడకుంటున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా.
పిల్లల ప్రార్థన ఎందుకు? ప్రార్థన దేనికోసం చేయాలి? అసలు ప్రార్థన అంటే ఏమిటి చెప్పమా? ప్రార్థన అంటే ఏంటి? అడిగేదాన్ని ప్రార్థన అను. అయ్యా నేను ప్రార్థించుకుంటున్నాను అనేది వేరు, అయ్యా నేను అడుగుతున్నాను అనేది వేరు. ఇప్పుడు ఒక అధికారికి ఒక లెటర్ రాసినప్పుడు నా యొక్క విన్నపాన్ని నేను మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను అంగీకరించదయ్యా అంటారు. ప్రార్థన అంటే విధేయతతో కూడిన మాటలతో అడిగేది. అడగడం అంటే చాలా రకాలుగా ఉంటుంది. అప్పుగా అడగవచ్చు, దౌర్జన్యంగా అడగవచ్చు, వినయంగా అడగవచ్చు. ఈ విధంగా ఉంటుంది అడగడం అంటే. ప్రార్థన అంటేనే విధేయతలు కలిగి దేవుని చిత్తానికి లోబడి ఆయనను అడగడం, ఒబీడియన్స్ కలిగి అడగడం. అయ్యా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థనలోనే చాలా వినయం ఉంది, విధేయత ఉంది, ఒబీడియన్స్ ఉంది, లోబడడం, దేవుని చిత్తానికి లోబడడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనము ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తాడు, శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఇంకొక మాట, ప్రభు వారికి మన విన్నపాలు తెలియజేసుకోవాలంటే మాటల ద్వారా తెలియజేసుకోవచ్చు, అది వేరు. ప్రార్థన ద్వారా తెలియజేయాలా. ప్రార్థనలో మాట్లాడే భాష వేరు, మామూలుగా మాట్లాడే భాష వేరు. ఇంకొక మాట ఏంటంటే ప్రార్థన నీకు ఒక టానిక్ లాంటిది. ప్రార్థన నీకు బలపరుస్తుంది. ప్రార్థన విధేయత నేర్పిస్తుంది. ప్రార్థన విరిగి నలిగిన హృదయం కలిగి ప్రార్థించడం నేర్పిస్తుంది. ప్రార్థించడం ద్వారా కన్నీరు, దుఃఖము ప్రార్థనలో ఇవి కలగలుగుతాయి. అయితే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. ప్రార్థన ఒక విషయాన్ని ప్రభు దగ్గర మనం పొందడానికి చేసేది. ప్రార్థన చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఏ రకాలు ఉన్నాయి? ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి చెప్పడమ్మా? ఉపవాస ప్రార్థన ఉంది, విజ్ఞాపన ప్రార్థన ఉంది, ఆ విరిగి కలిగిన ప్రార్థన ఉంది, పశ్చాత్తాప ప్రార్థన ఉంది, రక్షణ ప్రార్థన ఉంది, అంగలాక్షణం ప్రార్థన ఉంది, రోధించి చేసే ప్రార్థన ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ప్రార్థనలో ఇన్ని రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. దేవునికి అన్నిటికంటే ఇష్టమైన ప్రార్థనని విరిగి నలిగిన హృదయంతో, అనగా మనల్ని మనం తగ్గించుకొని కన్నీరు కాల్చుతూ, బోధించుతూ, అంగలారుస్తూ ప్రభు దగ్గర మనం ఎరుగో పట్టణస్తులు ఏ విధంగా ఆ యొక్క బూడిదను నెత్తి మీద పోసుకొని గోనె పట్టలు కట్టుకొని ఏ విధంగా ప్రార్థన చేశారో ప్రభు దగ్గర విజయం పొందాడు. దేవుడే వారి ప్రార్థన విని హృదయంలో పశ్చాత్తాపపడెను. హల్లెలూయా చెప్పండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే, మా ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే చనిపోయిన వారిని లేపింది. ఐతకు అనే యవనస్తుడు మేడగది మీద నుంచి కింద పడిపోతాడు, చచ్చిపోతాడు. పౌలయ్య గారు వచ్చి
ప్రార్థన చేస్తాడు, వాడు బతుకుతాడు. హల్లెలూయా. అంటే మరణించిన వారిని లేపేది ప్రార్థన. ఉదాహరణ, దేవుడు తండ్రిని ప్రార్థించాడు, లేపాడు. యాయీరు కుమార్తెను యేసయ్య లేపాడు. ఇలాగ ప్రార్థన చేసి ప్రభు దగ్గర మరణించిన వారికి జీవం రప్పించిన వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళే కాదండి, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత 33 సంవత్సరం గడిచిపోయిన తర్వాత అపోస్తలుల సంఘాలు ఆ దినాల్లో ప్రార్థన చేస్తూ ఉంటే చనిపోయిన వారిని అనేక మందిని వారు లేపినట్లుగా మనకు గ్రంథాలు చెప్తాయి. అప్పుడే కాదు, ఇంకా కొన్ని 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, లోకంలో సంఘం విస్తరించిన తర్వాత మనకు దేవుని సువార్త చెప్పడానికి వస్తాడు. ఎవరు? తోమా గారు. ఎవరుమా మనకు వచ్చేది? ఎవరా? తోమా కాదు, అంత్యక్రీస్తు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక ఆయన వస్తాడు, థామస్. ఆయన పేరు థామస్. ఆయనే తోమా. తోమా కదా? ఆయన మన ఇండియాకి వచ్చిన తర్వాత ఒక రాజు అప్పుడు రాజును పరిపాలించేవాడు. ఆ రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ రాజుకు ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు జబ్బును బట్టి చనిపోతాడు. చనిపోయినప్పుడు తోమా ప్రార్థన చేస్తే ఆ బిడ్డ బతుకుతాడు. అప్పుడు ఆ రాజ్యం అంతా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలా అంటే, రాజ్యం అంటే ఒక చిన్న విస్తీర్ణం కలిగింది అని ఆయన ప్రకటిస్తాడు. ఆ విధంగా చాలా మంది భక్తులు చనిపోయిన వారిని బ్రతికేది, అంటే జీవం లేని వారికి జీవం ఇచ్చేది దేవుని యొక్క ప్రార్థన. ఇంకా ప్రార్థన ద్వారా ఏ విజయాలు సాధించాలంటే బైబిల్ గ్రంథంలో చూస్తే వర్షం 3 సంవత్సరాలు రాకుండా ఆపేశాడు. మళ్ళా వర్షం రావాలంటే వచ్చింది. ప్రార్థన ద్వారా సాధ్యమైంది. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం 2 సముద్రములుగా 2 పాయలుగా చీలిపోయి ఆరిన నేలగా మారింది. ప్రార్థన ద్వారా యోర్దాను నది బహు పర్వళ్ళు తొక్కుతూ ప్రవహించినది. ప్రార్థన ద్వారా ఆగిపోయింది. ప్రార్థన ద్వారా ఎన్నో గోడలు కూలిపోయినాయి. ప్రార్థన ద్వారా ఆకాశం నుండి మన్నా వచ్చింది. ప్రార్థన ద్వారా పూరేళ్ళు వంశం కావాలంటే మోషే ప్రార్థన చేస్తే పూరేళ్ళు వచ్చి పడ్డాయి. ప్రార్థన ద్వారా వడగండ్లు ఆగిపోయాయి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది మనకు ఒక ఇంధనం లాంటిది. బండికి పెట్రోల్ ఎలాగో మనకు కూడా మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన అంత అవసరం. నువ్వు ప్రార్థించడం ద్వారానే పరిశుద్ధాత్మను పొందగలుగుతావు. ప్రార్థించడం ద్వారానే ఆత్మీయ ఫలాలు పొందగలుగుతావు. ప్రార్థించడం ద్వారానే ఆత్మీయ వరాలు పొందగలుగుతావు. ప్రార్థన ద్వారానే విశ్వాసమును కాపాడుకోగలవు. ప్రార్థన ద్వారానే నీవు నీ యొక్క విశ్వాసమును కొనసాగించగలవు. ప్రార్థన ద్వారా నీ రక్షణ కాపాడుకోగలవు. ప్రార్థన ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకొని రాగలవు. ప్రార్థన అనేది మనకు ఆయుధం. ప్రార్థన 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 ప్రార్థనలో ఉండే ప్రత్యేకత ఏంటంటే యేసయ్యతో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం, యేసయ్యతో సంబంధం కలిగి ఉండడం. దేవునితో సహసంబంధం కలిగి ఉండాలంటే రోజు ప్రభుత్వంతో మనం మాట్లాడుకోవాలి. అది సమానం చెప్పాము, మాట్లాడటం తప్పు కాదు. ప్రార్థన అంటే మాట్లాడటమే. కానీ ప్రార్థనలో ఉండే అంశాలవి.
మనం మామూలు వ్యక్తులతో మాట్లాడినట్టుగా ప్రభుత్వం మాట్లాడలేదు కదా, ఏసైతో మాట్లాడలేము. మాట్లాడటమే ప్రార్థన. చాలా మంది అంటారు నా ప్రార్థన రాదు. మాటలు వస్తే ప్రార్థన దానికి అదే వస్తుంది. నువ్వు నీ యొక్క రక్త సంబంధికులతో, నీ ఫ్రెండ్స్తో, మీ భర్తతో, మీ భార్యతో ఏ విధంగా మీరు మాట్లాడతారో, కానీ ప్రభువుతో మాట్లాడేటప్పుడు ఆయన దేవుళ్ళని తిరిగి భయంతో భక్తితో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అతను ఎప్పుడు నిద్ర రాదు. ఇంటికాడుంటే గుళ్ళకి వస్తే నిద్ర వస్తుంది, ప్రార్థనకు వస్తే నిద్ర వస్తుంది. అవునా కదా? నీకు కాదు, చాలా మందికి ఇది జ్వరపాటు పడినట్టుగా ఉంటుంది దేవుని ఆలయం. ఒక ఆయన అన్నట, అమ్మా ఏనండి, ఆయనకి అసలు నిద్ర పట్టడం లేదంట. ఎప్పుడు పేదకాలు వస్తూ ఉన్నాయంట, ప్రశాంతంగా నిద్రపోయేది లేదంట. సరే వాళ్ళ భార్య దేవుడు నమ్ముకుంది. ఆయన అప్పుడు అన్యుడిగా ఉంటాడు. ఆయన నిద్రాశక్తి కలిగిన వ్యక్తి, నిద్రపోవాలనే ఒక ఆశ. చల్లగా వాళ్ళ భర్తలు కూడా చర్చికి రమ్మని చెప్పిందంట. ఒక రోజు ఒక ఆదివారం చర్చికి వెళ్ళి ఆ వెనక కుర్చీలో కూర్చున్నాడు. 2:30 గంటల సేపు ఆ చర్చి జరగద్ది. ఆ 2:30 గంటల సేపు బాయిగా నిద్రపోయి ఆవిడించుకుంటూ పోయాడట. చెప్పాడట, గుడి ఈ రోజు జరగద్దని అడిగాడంట భార్యని. అయ్యా 3 రోజులే జరగద్ది, వారం అంతా పెట్టమని చెప్పి మాట్లాడాడంట. ఎందుకంటే నా గుడిలో నిద్రించినట్టుగా ఎక్కడ రాలేదు, మళ్ళీ హాయిగా నిద్రపోయినా నేను గుడిలో. అబ్బా ఒక పీడకాడు కూడా రాలేదు. వచ్చా కూర్చున్నాను, ఆ చల్ల గాలికి కూర్చున్నాను, ఆ కుర్చీలో హాయిగా అనుకున్నాను. నాకు ఏదబ్బా నిజంగా గుడేంటి దేవుడి సన్నిధి అట్లుంటుందా అంటే మీరు అందరూ దగ్గర ఏదైనా అడిగాడంట. చాలా మంది గుళ్ళే నిద్రపోవడానికి వస్తారు. అది పూర్వకాలం లేదు. ఇప్పుడు పాస్టర్లు నిద్రపోలేడా? అదే చెప్పు, స్తోత్రాలు చెప్పు. ఎవరు నిద్రపోతుంటారు పేరెట్టి బాబు స్తోత్రం చెప్పలేదా అని ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కావున ప్రియులరా, ప్రార్థన ఆత్మీయతలో నిన్ను అభివృద్ధి చేయడానికి ప్రార్థనే మూలకం. ప్రార్థన ఒక మూలిక, అది ఒక టానిక్, ఒక బలం, ఒక శక్తి. ఆత్మీయతలో అభివృద్ధి చెందడానికి ఇంకొక సంగతి చెప్పిన, ప్రార్థన అనేది నీకు ప్రాకారంగా ఉంటుంది. నీ కుటుంబానికి ప్రాకారం, మొట్టమొదటిగా నీ ఆత్మకు ప్రాకారం, నీ యొక్క సంఘానికి ప్రాకారం, నీ గ్రామానికి ప్రాకారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రార్థన ద్వారా ప్రాకారాలు కట్టేయచ్చు. ప్రార్థన ద్వారా సాతాను మనలో రాకుండా, మన కుటుంబాల్లో రాకుండా, మన సంఘాల్లోకి రాకుండా, మన గ్రామంలోకి రాకుండా సాతానుకు విజయం కలుగజేయచ్చు. అదిగాక మన యొక్క చెంచులను చూపడానికి ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే, మన యొక్క గమనంలోనే చెంచులేసుకోవడం ఎంట్రన్స్లోనే ఒక ప్రార్థించే సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. మళ్ళీ చెప్పండి, ఈ గ్రామానికంతా ఒక రక్షణ ఆధారముగా, ఒక ప్రార్థన ప్రాకారముగా దేవుడి దేవాలయాన్ని ఇచ్చాడు. అది గ్రామానికి ఒక ఆశీర్వాదకరముగా ఉండదు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రామానికి ఒక ప్రాకారముగా మన ప్రార్థన ఉండాలి. మన గ్రామంలో అందరి గురించి ప్రార్థన చేస్తాం, ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం, ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. సాతాను మన యొక్క ప్రార్థన ప్రకారం దాటి మన గ్రామంలోకి రాకూడదు, మన ఇళ్లలోకి రాకూడదు, మన హృదయం దగ్గరికి రాకూడదు, మన జీవితంలోకి రాకూడదు. అంటే నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ప్రార్థన చేస్తే ఎన్నో విజయాలు సాధించిన భక్తులు ఉన్నారు. ప్రియులారా, ప్రార్థిస్తే ఎన్నో విజయాలు దేవుని గ్రంథంలో. అలాగే ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తే సాధించలేదు ఏదీ లేదు. అందుకే ప్రభు అంటాడు శిష్యులతో, శోధనలో పడకుండాట్లుగా ప్రార్థించండి, మెలకువగా ఉండి. అంటే నిద్రపోతే కూడా ప్రార్థన చేస్తారా? అడిగితామా? చేస్తారు. ఎట్లా?
ఎట్లా? ఆత్మ నిద్రపోతుంటుంది, మనసు మేలుకుంటుంది, మంచి వల్లి వేసే పదాలు వల్లిస్తుంటాం. అక్కడ ఏం రాస్తుంది? దేవుని ప్రార్థిస్తే, దేవుని ఆరాధిస్తే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రార్థించే ప్రతి ఒక్కరూ మెలకువగా ఉండి ప్రార్థించడం అంటే మనం ఆత్మతో ప్రార్థించాలి, సత్యంతో ప్రార్థించాలి. నిద్రమాత్రం కూడా ప్రార్థించవచ్చు. ఈ ఆత్మ కొట్టి ఏదో పాస్టర్ గారి గురించో లేకపోతే కుటుంబం వాళ్ళ గురించో సంఘం వాళ్ళ గురించో ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ప్రార్థన దేవుడు వినడు, అది ప్రాకారమే దాటదు. ప్రార్థన ప్రాకారాలు దాటి, నదీ లోయలు దాటి, ఆకాశ మహాకాశములు దాటి దేవుని యొక్కకు చేరాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేయాలి, అదే ప్రార్థన చేయాలి. అందుకే మెలకువగా ఉండండి అంటారు. నీ హృదయం మేలుకోతుందా, నిద్రపోతుందా? నీ ఆత్మ మేలుకోతుందా, నిద్రపోతుందా? శరీరం కాదు ఇక్కడ, మనస్సు కాదు ఇక్కడ. మెలకువ ఆత్మ కావాలి, ఆత్మ మేలుకోవాలి. నువ్వు నీ శరీరం, నీ ప్రాణం నిద్రించినా, ఒకవేళ నువ్వు నిద్రపోయినా నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు మూలుగులతో చెప్పశక్యము కాని మూలుగులతో నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించే ఆత్మను పొందాలి. అప్పుడు పగలనగా రాత్రనగా నీ పక్షాన ఒక ధూపం పోతా ఉంటుంది ప్రభు దగ్గరకు. ఆ ధూపము దేవుని సన్నిధికి చేరుతా ఉంటుంది. ఆ స్తోత్ర గానాలు, స్తుతి గానాలు, మహిమ గానాలు ప్రభు దగ్గరికి చేరుతా ఉంటాయి. అది మెలకువతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. అదే నిరంతర ప్రార్థన, అది 24 hours ప్రార్థన, అది స్తుతి ప్రార్థన, స్తోత్ర ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన. ఈ ప్రార్థన నీకు అనుభవంలోకి రావాలంటే మెలకువ కలిగి ఉండాలి. లేమో అంటాడు దేవుడు, నువ్వు లేచి నిలబడు అంటాడు. నిలబడి ఉంటావు మనం. లేచి నిలబడు అంటే నీ ఆత్మను లేమంటున్నాడు. నువ్వు లే అంటే నీ ఆత్మ లేయాలి. శరీరం లేస్తుంది, మనసు లేస్తుంది, ప్రాణం లేస్తుంది. ఆత్మీయంగా మనం లేయాలి. ఆత్మీయంగా కుంటు పడిపోతున్నాం, ఆత్మీయంగా బలహీనం అవుతున్నాం, ఆత్మీయంగా దేవునికి దూరం అవుతూ ఉన్నాం. మన ఆత్మ బలపడాలి అంటే ఆత్మతో సత్యముతో దేవుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆరాధన ప్రార్థనలో ఒక భాగమే, అవునా కదా? ఏంటల్లా ఏమన్నా క్లారిఫికేషన్ ఉందా? ఆయన ఎవరు చెప్పు? ఆరాధన ప్రార్థనలో భాగమే. పాట పాడటం అంటే ఎవరిని స్తుతిస్తున్నావు? ఆరాధన అంటే దేవుని స్తుతించడం. ఇది స్తుతి ప్రార్థన, ఇది స్తోత్ర ప్రార్థన, ఇది ఆరాధన ప్రార్థన, ఇది మహిమ ప్రార్థన, ఇది దేవుని గణపరిచే ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎప్పుడు ఎక్కువగా సంతోషిస్తాడంటే నువ్వు ఎంత స్తోత్రిస్తే, ఎంత గణపరిస్తే, ఎంత మహిమపరిస్తే ఆయన అంతగా సంతోషిస్తాడు. మన దేవుడు ఎవరు? ఇశ్రాయేలీయుల చేయి స్తుతుల పైన ఆసీనుడు. హల్లెలూయా. కాబట్టి అందుకే మనము స్తోత్రాలు చెప్తూ ఉంటాము, హల్లెలూయా చెప్తాము, స్తుతిగానాలు పాడతాం. ఆయన ఆసీనుడై ఉన్నాడు ఇక్కడ, ఆయన ఆనందమై ఉన్నాడు ఇక్కడ. నువ్వు ఎప్పుడైతే ఈ ఆలయంలోకి రావాలో అప్పుడే ఆయన ముందుగానే ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకనగా మనం స్తోత్రిస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాం. మన ప్రార్థన అమ్మ ఇక్కడ మళ్ళా రేపు దినం కూడా కంటిన్యూషన్ చేస్తా. కానీ ఈ ప్రార్థన 2 రకాలు ఉన్నాయి. ఒకటి దేవుడు అంగీకరించే ప్రార్థన, 2 దేవుడు అంగీకరించని, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టం లేని ప్రార్థన, దేవునికి కష్టమైన ప్రార్థన. రక్షించబడిన హృదయం కలిగి మనం ఎప్పుడైతే దేవుడిని ప్రార్థన చేస్తామో దేవుడు ఆ రక్షణ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. రక్షణ లేకుండా, మానవనసు లేకుండా ఆచార ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. మీకు ఒక గుడ్ న్యూస్ దేవుడిగా చెప్పి నేను ముగిస్తాను.
ఈసారి పెళ్లి పాస్టర్ గారు చర్చికి మే నెల 6, 7, 8 తేదీలో ఎవరు వస్తున్నారో తెలుసా? రాజశేఖరయ్య గారు, అలాగే వాళ్ళ తమ్ముడు అమ్మ మనొచ్చిందా కోవిల్పల్లి చర్చికి వచ్చాడు, నాగరాజు చర్చి, కర్ణాటక చర్చి. వాళ్ళిద్దరు వస్తున్నారు. తప్పనిసరిగా రాజశేఖరయ్య గారి వాక్యం వినాలి. ఆయన 2 రోజులు, మొదటి రోజు ఒక తమ్ముడు. కావున ప్రార్థన చేయండి. ఆ మీటింగ్స్ కూడా ఘనంగా దేవుడు వాడుకున్నట్లుగా ఆ మీటింగ్స్లో మనం కూడా పాల్గొని ఆ పరిశుద్ధుల యొక్క ఆశీర్వాదాలు పొందినట్లుగా మనం ప్రార్థన చేయడం కాక. యూట్యూబ్లో కొట్టి చూడండి ఒకసారి. హోసన్నా మీటింగ్స్లో రాజశేఖరయ్య గారు ప్రసంగం చేశాడు. ఒకసారి ఓపికగా వినండి. అందరూ ప్రసంగాలు ఉన్నాయి దాంట్లో రాజశేఖరయ్య గారి ప్రసంగం వినండి. ఎంత చక్కగా ఆయన్ని దేవుడు ఆడుకున్నాడో మీరు ఒకసారి విని చూడండి. చాలా గొప్ప ఆత్మీయ తండ్రి అయిన దేవుడి కృపలో వాడబడే తండ్రి. ఆయనకి చేతులు చక్కగా పెట్టలేడు. ఆయనకి కీలవాదం అంటే ఈ మైకిని కూడా గట్టిగా పట్టుకోలేడు. ఆయన మైకిని ముట్టుకుంటే వదులుతూ ఉంటుంది. నాకంటే 5 సంవత్సరాలు తిన్నాడు అలా. కానీ దేవుని స్వార్థ చెప్పడానికి ఆయన సంద్రాలు దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఇతర దేశాల్లో కూడా ప్రభు ఆ దైవజనులను ఆడుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం మీద కూడా మనందరం ప్రార్థన చేయడం కాక. కాబట్టి ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయడం కాక. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ దినం అంతా ఏం చెప్తున్నారు? శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగలిగిన ప్రార్థన చేయడం కాక శోధనను జయించడం కాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. అమ్మ ప్రార్థన చేయమ్మా. దేవకమ్మా నేను ఆశీర్వాదిస్తాను.